పేరు సుధాకరు, మాది నేలకొండపల్లి. గత ప్రభుత్వం ఆరుబాటంగా అనేక పథకాలు ప్రకటించినా అవి సాధ్యం కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎలాంటి ఉపయోగం లేదు ప్రజలకు. ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పినా కూడా ఒకటారో తప్పితే మిగతా అంతా ఏం చేసే పరిస్థితి కాదు. ఎన్నికల్లో ఆరుబాటంగా చెప్పడం తప్పితే ఎక్కడా ఒక ఆచరణ సాధ్యమయ్యే పని లేదు. ఎలాంటి రైతాంగం చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాంటి కాలువకి నీళ్ళు ఇడిచిపెట్టి గొడ్లకి నీళ్ళ ఉపయోగం కావాలి. అదేవిధంగా ఎలాడు గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అని చెప్పి ఉన్నదో ఆ పథకాలు ఇప్పుడు కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా చేసే పరిస్థితి కాదు కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎలాంటి ఆరుబాటమైన పథకాలు తప్పితే ఆచరణ సాధ్యపడే పథకాలు లేవు అనేది ప్రజల్లో ఒక రకమైన భావన ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినట్టే అహంకారమైన మాటలు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పద్ధతి ఏదీ లేదు. కాబట్టి ప్రజలు తీవ్రంగా ఈ గత ప్రభుత్వం అప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళందరూ దరఖాస్తు చేసుకొని చెప్పినా కూడా 2 సందర్భాల్లో దరఖాస్తు చేసినా ఎలాంటి రేషన్ కార్డు రాలేదు. ఇలా 6 గ్యారెంటీ పథకాల్లో కూడా రేషన్ కార్డు కంపల్సరీ అని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎలాంటి దృష్టి పెట్టలేదు. రేషన్ కార్డు ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు గుడి పెట్టడం ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అది సాధ్యపడలేదు. ఈ ప్రభుత్వం కూడా రేషన్ కార్డు గుడి పెట్టడం వల్ల ఎలాంటి రేషన్ కార్డు రాలేదు. కాబట్టి ప్రజలు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి తక్షణమే రేషన్ కార్డు ఇవ్వాలని కోరుతున్నారు.